రెండు టార్గెట్స్ పెట్టుకుని ఆయేషా హౌస్ లోకి వచ్చింది. సో ఫస్ట్ ఏంటిదంటే భరణి తనుజ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ అనేది చెడగొట్టాలి, అంటే దాన్ని మొత్తం కట్ చేయాలి. సెకండ్, డీమోన్ రీతు మధ్యలో ఉన్న ఆ లవ్ ట్రాక్ అని చెప్పేసి బయటకి ఏవైతే ఎక్స్పోజ్ అయిపోతుందో సో ఈ ట్రాక్ అయితే బయటకి మొత్తానికి అయితే తెగొట్టాలని చెప్పేసి తన టార్గెట్. ఎందుకు అనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంచి పాయింట్లు ఉన్నాయి, కాకపోతే ఎక్కడనో కొంచెం ప్రతి చిన్న విషయాన్ని ఈమె కావాలని పోక్ చేస్తుందా హౌస్ మేట్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాటి గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. చూడండి, చూసినాక మీ ఒపీనియన్ తెలియజేయండి. సో ఫస్ట్ రెండు పాయింట్లు చెప్పిన కదా, ఏదైతే హౌస్ లో ఉంటున్నాయో సో అలాంటి రిలేషన్షిప్స్ తోటి కరెక్ట్ గా ఆడే పర్సన్ కి అన్యాయం జరుగుద్దని చెప్పేసి తన ఒపీనియన్. సో ఆ పాయింట్ కి నేను కూడా అగ్రీ అవుతా. తను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది నామినేషన్ లో. తనుజ ఆయేషా ఒక టాస్క్ లో ఉన్నారు, లాస్ట్ లో అంటే వాళ్ళు ఫైనల్ లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ కి పంపాలని చెప్పేసి భరణికి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా భరణి గారు తనుజగా పంపిస్తాడు, ఇక్కడ ఆయేషకి అన్యాయం జరుగుద్ది అని చెప్పేసి తను పాయింట్ మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ గా కూడా తను మాట్లాడలే. ఏదైనా సిచ్యువేషన్ లో ఇద్దరులో చాలా ఇక్కడ డిజర్వ్ అని చెప్పేసి ఆయేషా అనుకున్నా గానీ లేదు నాకు తనతో ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి నన్ను డాడీ అని పిలుస్తుంది కాబట్టి సో అలాంటి అమ్మాయిని హౌస్ లో నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తే బెటర్ అని చెప్పేసి ఆలోచన తనకు వచ్చినప్పుడు జెన్యూన్ గా చెప్పాలంటే ఆయేషకు అన్యాయం జరుగుద్ది. సో ఇదే టాపిక్. ఇలా డిమోన్ రీతు సో వీళ్ళ వర్షంలో కూడా సేమ్ ఇదే డిస్కషన్. కాబట్టి ఇలాంటి రిలేషన్షిప్స్ అనేది హౌస్ లో ఉంటే డెఫినెట్ గా ఇబ్బంది అయిపోతాయి. కాబట్టి ఇలాంటి ట్రాక్స్ అనేది నడవద్దు, వాటిని బ్రేక్ చేద్దామని చెప్పేసి తనకు ఆలోచన ఉంది. సో ఖచ్చితంగా వాటిని మనం అప్రిషియేట్ చేయాలి. మంచిగా ఆడేటోళ్ళు హౌస్ లో ఉండాలి, వరస్ట్ ప్లేయర్ ఖచ్చితంగా బయటికి పోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక చిన్న చిన్న వాటికి టార్గెట్ ఎందుకంటే ఆ గిన్నెల తోమే దగ్గర కూడా రీతుతోటి నిన్న ఆర్గ్యుమెంట్ పెట్టింది. ఆ పాయింట్ గా ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, చిన్న మిస్కమ్యూనికేషన్. ఆ మిస్కమ్యూనికేషన్ ని చిన్నగా కూడా సెటిల్ చేసుకోవచ్చు. కానీ తను కావాలని కొంచెం ఆర్గ్యుమెంట్ గా మాట్లాడుకుంటూ పోవే ఏంది అని చెప్పేసి రీతుతో మాట్లాడము. బట్ రీతు అయితే కోపంగా మాట్లాడుతుంది, కానీ ఇలాంటి మాటలు అయితే వదిలిపెడతలేదు. చెప్తుంది అనమాట, అది నా వర్క్ కాదు, నైట్ అయితే డిషెస్ ఉన్నాయో అన్నిటిని క్లీన్ చేసిన, సో ఇప్పుడు డే టైమ్ లో పెట్టేసి అది నైట్ గిన్నె అని చెప్తే నేను ఎట్లా తోముతా అని చెప్పేస్తాను. ఒకవేళ నైట్ దే అయితే తర్వాత తోముతాను కూడా చెప్పింది. కాకపోతే తను మాట్లాడే విధానంలో ఎంత క్లారిటీ ఉందో ఈమె మాట్లాడే విధానంలో క్లారిటీ ఉన్నా గానీ కొంచెం వినడానికి చిరాకు అనిపించే మాటలు మాట్లాడుతుండే. కాబట్టి ఇలాంటి బిహేవియర్ కూడా మార్చుకుంటే బాగుండు అనిపించుండే. సో మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.